హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పున్నమాబి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు పెట్టబోయే వీడియోలో మేము ఒక ప్రత్యేకమైన ప్లేస్కి అయితే వెళ్ళాము. మీకు ఈ క్లిప్స్ చూస్తే కొంచెం అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాలేని వాళ్ళు వీడియో మొత్తం చూస్తే లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది. ఏంటి మళ్ళా బాగుతున్నాను అనుకుంటున్నారు కదా? కాదండి, చాలా మంచి ప్లేస్. నిజంగా మాకైతే చాలా చాలా నచ్చింది. అది రాజమండ్రిలో ఉన్న ఒక మంచి రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళాం అనమాట. అదే మన రాజమండ్రిలో ఉన్న ఆహ్వాన కిచెన్స్. ఆ రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళాము. చాలా 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 బాగుందండి. నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోయాను. ఆ రోజు అనుకోకుండా వెళ్ళటం. వీడియో అయితే కొంచెం సింపుల్గా తీశాను. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగా తీస్తాను. నేను కూడా బాగా రెడీ అయ్యి వెళ్ళి అప్పుడు తీస్తాను అనమాట. ఆహ్వాన కిచెన్స్ చాలా బాగుందండి. కింద ఫ్లోర్లోని ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ విధంగా డిజైన్ చేశారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. బోట్లో ఇంత బాగా ఉంటుందని నేను అస్సలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది. బయట రెస్టారెంట్ల కన్నా కూడా అదిరిపోయింది అనమాట. అంత బాగుంది. పెద్ద పెద్ద ఫేమస్ హోటల్స్ వాటిల్లో కూడా ఉండదేమో, అంత బాగా ఆర్గనైజ్ చేశారు. నిజంగా చాలా బాగుంది. అలాగే పైన వ్యూ చూడాలి అనుకునే వాళ్ళు పైన అయితే బాగుంటుంది. సో ఈ విధంగా ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్స్ ఇలా ఏదైనా పార్టీస్ ఆ విధంగా కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే మంచి ప్లేస్ అని చెప్పచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది, చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. అది కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫుడ్ తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ సర్వీసింగ్ కూడా చాలా చాలా బాగుందండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పైన వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నాకైతే ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. నాకు ఫుడ్ తినడం కన్నా అక్కడ కూర్చోవడం, ఎంజాయ్ చేయడం ఎంత నచ్చిందో. అసలు ఈవినింగ్ టైము అలా గోదావరిని చూస్తూ అలా కాసేపు కూర్చోవడమే నాకు చాలా ఇష్టం. అలాంటిది ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తుంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఈసారి స్పెండ్ చేసి అక్కడ వీడియో తీయాలి. అదైతే నా కోరిక. అది తీస్తాను ఖచ్చితంగా. కాకపోతే మా వాళ్ళెవరు కూడా వీడియోలు ఫోటోలు ఏం తీసుకునేవారండి, తీసుకునేవారు. నేనే అదే పిచ్చి పిచ్చిగా తీసుకుంటా తప్ప వాళ్ళు అసలు ఫొటోస్లో వీడియోస్లో ఉండడానికి అస్సలు ఇష్టపడరు. సో అందుకనే వాళ్ళందరినీ ఈసారి ఖచ్చితంగా అందరినీ తీస్తాను. అందరూ బాగా రెడీ అయ్యి ఈసారి బాగా వీడియో తీయాలి. అంటే అనుకోకుండా వెళ్ళాం కదా, సో నేను కొంచెం అంత పర్ఫెక్ట్గా తీయలేకపోయిన అనిపించింది. కానీ మీకు చూపించాలనే ఉద్దేశంతో చిన్న చిన్న క్లిప్స్ తీసాను. చూసారా పైన వ్యూ ఎంత బాగుందో. చాలామంది అయితే వస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం నిజంగా సర్వీసింగ్ చేసే వాళ్ళు కానీ ఆ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి వచ్చిన వాళ్ళందరినీ. ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంది, బాగానే వస్తున్నారు. ఫుడ్ ఎక్సలెంట్గా ఉందండి. అసలు ఒక్క దానికి కూడా పేరు పెట్టడానికి లేదనమాట, అంత బాగుంది. ప్రతిదీ మేము చాలా ఆర్డర్ చేసాము. ఆ ఆర్డర్ చేసినవి కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనుకున్నాము, కానీ కుదరలేదు. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీస్తాను. ఎందుకంటే ప్రిపేర్డ్గా లేకపోవడంతో నేను అంతా కొంచెం హడావుడిగా పడిపోయాను. సో ఈ వ్యూ అయితే మాత్రం నిజంగా ఎక్సలెంట్గా ఉందండి. బర్త్డే పార్టీస్ కానీ లేదంటే మ్యారేజ్ యానివర్సరీస్ చేసుకుంటారు కదా, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చక్కగా ఎంత బాగుంది. చక్కగా మనం అంతా కూడా బుక్ చేసుకుని చేసుకోవచ్చు. ఎవరైనా మన రాజమండ్రిలో ఉన్న వాళ్ళు కానీ లేదా బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్. మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేనైతే చెప్తున్నాను. డ్యామ్ షూర్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది. అబ్బా నాకైతే చాలా నచ్చింది అబ్బా. అది కాకుండా ఒక దగ్గర ఫుడ్ బాగుంటే ఒక దగ్గర ఇది సర్వీసింగ్ బాగుండకపోవచ్చు, లేకపోతే అలా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ సర్వీసింగ్ ఒక పక్క వ్యూ అయితే మాత్రం అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏదైనా మా రాజమండ్రి అంటే స్పెషల్. ఆ స్పెషల్ ఎప్పుడు అలాగే ఉంటుంది కూడా. ఆ చూడండి బ్రిడ్జ్ అది కూడా ఎంత బాగుందో. అబ్బా నాకు చాలా చాలా నచ్చింది అబ్బా నిజంగా. ఈసారి మాత్రం నిజంగా బాగా రెడీ అయ్యి మీ అందరి కళ్ళు చెదిరేలాగా వీడియో తీసుకొని మీ అందరికీ పెడతాను. నిజంగా కూడా చాలా బాగుంది. వాళ్ళు కూడా వచ్చి రివ్యూస్ అవి ఇవ్వండి మేడం, అందరికీ తెలియట్లేదని కూడా చెప్పారు. అసలు రివ్యూస్ ఇవ్వక్కర్లేదండి బాబు. ఒక్కసారి కానీ వెళ్ళారంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా మీరే వెళ్తారు. అంత బాగుంది నిజంగా. ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగా సర్వీస్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసిందండి బాబు. అక్కడ అంతా వాటర్ కదా మూవ్ అవుతుంది. ఇక్కడైతే డ్రింక్ అది మాక్టైల్ అంట. నేనైతే ఫస్ట్ టైం తాగుతున్నాను, కానీ చాలా బాగుంది. కానీ నాకు భయం వేసింది. అదేంటి నేను అందుకే నవ్వుకుంటున్నాను అనమాట. కానీ మా వాళ్ళందరూ అక్క ఏం కాదు, బాగుంటుంది, తాగు, చాలా బాగుంటుంది అన్నారు. ఫస్ట్ టైం తాగాను కానీ చాలా బాగుంది నిజంగా. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫొటోసే తీసుకున్నాను. వీడియో తీయాల్సింది వాళ్ళు తీశారనుకొని నేను కూడా ఊరుకున్నాను. వాళ్ళైతే తీయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుడ్ వాటి యొక్క ప్రైసెస్తో సహా మొత్తాన్ని వీడియో తీసి పెడతాను.
బోర్గా అనిపిస్తే తిట్టుకోకండి, బోర్గా లేకపోతే వీడియోకి లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వాటిని ఖచ్చితంగా మనం ఒక 10 మందికి తెలిసేటట్టు చెప్పాలి. ఖచ్చితంగా చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. నాకైతే చాలా నచ్చింది, నిజంగా చెప్తున్నాను. సూపర్గా ఉంది. ఫస్ట్ టైం నేను ఒక రెస్టారెంట్ని ఇంత బాగా ఎంజాయ్ చేశానా అనిపించింది అనమాట. అక్కడే ఉండాలనిపించింది చాలాసేపు. నాకు ఆ ఫుడ్ తినడం కన్నా కూడా మొత్తం వ్యూ చూసుకుంటూ చాలాసేపు ఎంజాయ్ చేశాను. చాలా చాలా బాగుంది. ఇన్నిసార్లు చెప్తున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుందని. చూసారా పిక్స్, మెయిన్గా అసలు పిక్స్ తీసుకోవడానికి ఎంత బాగుందో నాకున్న ఫోటోల పిచ్చికి. అబ్బా ఎంత బాగుందిరా బాబు నా అన్నట్టు పెట్టుకున్నాను. చూసారా నిజంగా అయ్యో బాగా రెడీ అయ్యి వెళ్ళలేదే అని ఒక ఫీల్ అయితే ఉంది. ఇంకెక్కువ రెడీ అవ్వాల్సింది అబ్బా అనుకుంటున్నాను. అక్కడ అప్పుడే ఫోటో తీసేయాలి. అరే ఇది ఇంత బాగుంటుందని తెలిస్తే బాగా రెడీ అయ్యి వచ్చేదాన్ని అని అదే మా పిల్లలతో అంటున్నాను అనమాట, మా అక్క వాళ్ళ పిల్లలతో. సరే అక్క నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాగా రెడీ అయ్యి మనందరం వీడియో తీసుకొచ్చి అన్నారు. కానీ వాళ్ళు ఎవరు రారు, ఫొటోస్కి రారు, వీడియోస్లోకి రారు. నేనే తీసుకొని నేనే పెడతాను. నెక్స్ట్ టైం మాత్రం మీ అందరి కళ్ళు చెదిరేలా పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.